హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఒకటి చేయాలనుకుంటున్నానండి. ఏంటంటే చెప్తాను. మీకు తెలుసు కదా, మా పాపకి ఇప్పుడు 9 మంత్ వచ్చేసింది. కాబట్టి మా పాపకి నేను డైలీ ఫుడ్ పెట్టాలి. కాబట్టి నేను ఉగ్గు పెట్టేదాన్ని. ఇంతకుముందు ఒక 6 మంత్స్ నుంచి ట్రై చేసి ఇప్పుడు 9 మంత్లోకి వచ్చింది కదా. ముందు చేసుకున్న ఉగ్గు అయిపోయింది, అదే నేను వీడియో తీయలేదు. అందువల్ల ఇప్పుడు 9 మంత్లో ఉగ్గు మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నా. మీ అందరికి కూడా చూపిస్తాను నేను ఎలా చేశాను, మా పాపకి ఎలాగా పెట్టాను అనేది. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఉగ్గు అనేది. మా పాపకి ఇప్పుడు 9 మంత్స్ వచ్చింది కదండి, మీ అందరికీ తెలుసు. ఇంకా ఫుడ్ అనేది పెట్టాలి. నేను 6 మంత్ నుంచే ఫుడ్ స్టార్ట్ చేశాను, అంటే ఉగ్గు పెట్టడం. 6th మంత్లో వన్ డేలో ఒక్క పూటే పెట్టేదాన్ని. తర్వాత 7-8 మంత్స్ వచ్చినాక 2 పూటలు పెట్టాను. అంటే మార్నింగ్ అంటే 1కి, లేదంటే 1కి కానీ 1కి ముందు కానీ, లేదంటే నైట్ 7 కానీ 7:30 6:30 అట్లా తన ఆకలిని బట్టి పెట్టేసేదాన్ని. ఇప్పుడు 9 మంత్ వచ్చింది కాబట్టి 9 మంత్ నుంచి ఒక త్రీ టైమ్స్ పెడుతున్నాను. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ పెడుతున్నాను. ముందు చేసుకున్నది అంతా అయిపోయింది ఉగ్గు. ఇప్పుడు మళ్ళాగా స్టార్ట్ చేస్తున్నాను కొత్తగా అంటే ముందు చేసిందే ఇప్పుడు కూడా చేస్తాను. ముందు చేసింది అయిపోయింది కాబట్టి మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నా. నేను ఏమేమి వేస్తాను అవన్నీ మీకు చూపిస్తాను, ఎలా చేస్తాను అనేది కూడా మీకు చూపిస్తాను. చూడండి. మీకు ఎవరికైనా ఇంట్లో వాళ్ళకి కావాలి, పిల్లలకి చేసుకోవాలి అనుకుంటే మీరు తప్పకుండా ట్రై చేయండి. బాగుంటుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది, పిల్లలు తింటారు. బయట దొరికే వాటికన్నా ఇంట్లో మనం చేసుకొని ప్రిపేర్ చేసింది బాగుంటుంది. వాళ్ళు ఏం వేస్తారో మనం చూడలేదు. ప్యాకెట్ మీద మాత్రం అవి వేసాం ఇవి వేసాం అన్నట్టు ఫొటోస్ పెడతారు, కానీ మనం చూడం కదా ఏం వేసాము. అదిగాక వాళ్ళు వేసిన పౌడరు నిల్వ ఉండడానికి ఏదో ఒకటి కెమికల్ అయితే కంపల్సరీ వాడుంటారు. అది పిల్లలకి ఇస్తే అది హెల్తీ కాదు. అదిగాక ఫస్ట్ మనం ఆ బయట దొరికే ఆ పౌడర్ యూస్ చేసి తర్వాత మనం ఇంట్లో చేసిన ఉగ్గు తినిపించామంటే వాళ్ళు అస్సలు తినరు. ఎందుకంటే బయటది బాగా స్వీట్ ఉంటుంది, వాళ్ళు దానికి అలవాటు అయిపోతారు. కాబట్టి బయటది అలో చేయొద్దు. బయటది అసలు పెట్టవాకండి. ఇంట్లో మనం చేసుకున్నదే పెట్టండి. మీరు ఎప్పటి నుంచో అయితే ఫుడ్ పెడతారో బేబీస్కి, ఇంట్లోదే పెట్టండి. 6th మంత్ నుంచి కానీ 7 మంత్ నుంచి కానీ పెట్టేవాళ్ళు ఇంట్లోదే పెట్టండి. ఇంట్లోదే బెటర్ బయట దానికన్నా. నేనైతే ఇంట్లోదే పెట్టాను పాపకి. బాబుకైతే ఫస్ట్ పెట్టాను బయటది, ఒక 1 ప్యాకెట్ వరకు పెట్టాను బయటది, కానీ నాకు అంత మంచిగా అనిపించగా నేను బాబుకు కూడా ఇంట్లో నుంచే ప్రిపేర్ చేసుకున్నా. ఇప్పుడు పాపకు కూడా నేనే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నా, మీకు చూపిస్తాను. మీరు చూడండి, తప్పకుండా మర్చిపోవద్దు. నా వీడియోని చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా ఒక గిన్నె తీసుకుందాం. దీంట్లోకి ఇప్పుడు రైస్ వేసుకుందాం. నేనైతే ఇంట్లో వండుకుంటాం కదా అన్నంకి, అవే రైస్ వేస్తున్నాను. మీకు నచ్చితే రేషన్ బియ్యం కూడా వేసుకోవచ్చు, కానీ నేను మాత్రం అన్నం వండుకునేటివే వేస్తున్నానండి. 1 కప్పు వేస్తున్నాను. 1 కప్పు వేసాక మరి కొంచెమే పిండి వస్తుందేమో అనిపించింది, అందువల్ల ఇంకో కప్పు కూడా వేస్తున్నాను. మొత్తము 2 కప్సులు తీసుకున్నాను నేను రైస్ వచ్చి. ఇందులోకి ఇప్పుడు పప్పు వేద్దాము. 1 కప్పు బియ్యానికి 2 టేబుల్ స్పూన్లు పప్పులు వేస్తున్నాను. అంటే ఇప్పుడు 4 టేబుల్ స్పూన్లు పప్పులు వేస్తున్నానండి. అంటే 2 కప్పులు రైస్ తీసుకున్నాను కాబట్టి. నేను వేసే పప్పులు వచ్చి మినప్పప్పు, కందిపప్పు, పెసరపప్పు, మొత్తము 4 తీసుకున్నాను అన్నమాట ఈ పప్పులు. ఇందులో కొంతమంది పచ్చిశనగపప్పు కూడా వేస్తున్నారు, అంటే మసాలా వడలు చేస్తాం కదా ఆ పప్పు కూడా వేస్తున్నారు. అది వెయ్యొద్దు, అది అస్సలు వెయ్యొద్దు. ఎందుకంటే అది గ్యాస్ ట్రబుల్ అంటారు కదా, అది ఎందుకు వేస్తారు? పిల్లలకి గ్యాస్ ట్రబుల్ వస్తుంది కదా, అందువల్ల ఆ పప్పు మాత్రం వేయొద్దండి మీరు. ఇప్పుడు ఈ బియ్యాన్ని, ఈ పప్పుని వాటర్తో బాగా వాష్ చేసుకుందాము. బాగా కలపండి, కలిపి ఆ వాటర్ని వంపేయండి. అట్లాగా 2 టైమ్స్ వాటర్ వేసి బాగా కలిపి ఆ వాటర్ అంతా వంపేసేయండి. దాని మీద ఉండే మురికి అంతా కూడా పోతుంది. నా ఛానల్ని చూసేవాళ్ళు, నా వీడియోస్ చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా వీడియోస్ అన్నీ పెడుతుంటాను, తప్పకుండా మిస్ కాకుండా చూసేయండి. వాటర్తో నీట్గా 2 టైమ్స్ కడిగేసుకున్నాం కదా, ఇవి చూడండి ఇప్పుడు మంచిగా అయిపోయాయి. అంటే వాటి మీద ఉండే డస్ట్ అంతా పోయింది. ఇప్పుడు మనము వీటిల్ని ఒక 2-3 అవర్స్ నానబెట్టుకుందాము. వాటిపైన వాటర్ వేసుకోండి, ఎక్కువే వేసుకోండి వాటరు. అవి బాగా నానాలండి.
చూడండి నేను 2-3 అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇవి నానిపోయినాయి. చూడండి గోరుతో పప్పుని అలా తుంచితే అది 2 ముక్కలు అయిపోయింది కదా, ఇవి బాగా నానిపోయినాయి. ఈ వాటర్ని కూడా మనం వంపేసుకుందాము. మొత్తము వాటర్ అంతా వంపేసేయండి. అస్సలు ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా వంపేసేయండి. వాటర్ అంతా వంపేసాం కదండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని పప్పుని మనం డ్రై చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక పైట తీసుకొని బయటకు వెళ్దాం రండి. బయటకు వచ్చేసాక ఎండ వచ్చే దగ్గర కానీ గాలి వచ్చే దగ్గర కానీ ఈ చున్నీని నేల మీద బాగా పెద్దదిగా పరుచుకోండి. నేల మీద చున్నీని పెద్దదిగా పరిచారు కదా, పరిచిన దానిపైన ఈ బియ్యము ఈ పప్పును వేసేసేయండి. వేసేసి పల్చగా చున్నీ అంతా స్ప్రెడ్ చేయండి. ఎందుకు అరుస్తున్నావు, మాట్లాడుతున్నావు? నేను వాయిస్ రికార్డ్ ఇస్తున్నాను కదా, నీతో మళ్ళీ మాట్లాడతా. వీడియోలో నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ప్యాక్ చేసుకున్నారంటే తొందరగా డ్రై అయిపోతాయి. అవి ఒక 2 అవర్స్ సరిపోతుంది. ఎండ రాకపోయినా గాలికైనా అవి డ్రై అయిపోతాయండి. ఇప్పుడు ఇవి మంచిగా డ్రై అయిపోయాయి. చూడండి డ్రై అయిపోయినాక నేను తీసేసాను. డ్రై అయిపోయినాయి చూడండి, బాగా డ్రై అయిపోయినాయి. నాకు హ్యాండ్స్కి ఏమి అంటుకోవటం లేదు కదా, అంటే బాగా డ్రై అయిపోయినాయి అవి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. స్టవ్ వెలిగించుకోండి. దీని మీద ఒక కడాయి పెట్టుకోండి. కడాయి కొంచెం లైట్ హీట్ అవ్వనివ్వండి. కడాయి లైట్ హీట్ అయ్యింది కదా, ఇప్పుడు ఆ బియ్యాన్ని ఆ పప్పులు అన్నిటినీ ఈ కడాయిలో వేద్దాము మనము. ఒకేసారి వేసేసి డ్రై రోస్ట్ చేసుకుందాము. హాఫ్ చేయాల్సిన అవసరం లేదు, మొత్తం మంచిగా డ్రై అయిపోతాయి కాబట్టి మొత్తం ఒకేసారి వేసేసి డ్రై చేసుకుందాం. మీరు చూసారా, నేను నెయ్యి వేయలేదు, నూనె కూడా వేయలేదు, ఏం వేయకుండానే డ్రైగానే వాటిని డ్రై రోస్ట్ చేస్తున్నాను. మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఇందులో ఓట్స్ వేస్తున్నాను. 1/2 కప్పు వరకు నేను ఓట్స్ తీసుకుంటున్నాను. ఓట్స్ కంపల్సరీ ఏం కాదు, నా దగ్గర ఉన్నాయని నేను వేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే పర్వాలేదు. ఓట్స్ వేసేసాక ఒక 7-8-9 వరకు బాదం పప్పులు తీసుకోండి. తర్వాత ఒక 10-12 వరకు జీడిపప్పులు కూడా వేస్తున్నాను. ఇప్పుడు వచ్చి నేను పిస్తా పప్పు వేస్తున్నానండి. నా దగ్గర 3 ఉన్నాయి, ఎక్కువ లేవు, అందువల్ల ఆ 3 వేస్తున్నాను. మీ దగ్గర ఎక్కువగా ఉంటే ఒక 7-8 వరకు వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర వేస్తున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఉంటుంది జీలకర్ర వేసేస్తున్నాను. వేసేసాక బాగా మొత్తం కలపండి, మొత్తం స్ప్రెడ్ చేయండి అదంతా. 5 మినిట్స్ ఇది బాగా డ్రై రోస్ట్ చేయాలి. హై మీద పెట్టద్దు మంట, సిమ్లోనే పెట్టుకోండి. సిమ్లోనే అయితేనే బాగా డ్రై అవుతాయి, బాగా రోస్ట్ అవుతాయి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే కిందవి మాడిపోతాయి, పైవి ఏమంటే వేగవు. చూడటానికి ఇది చాలా బాగుంది కదండి, అన్ని పప్పులు బియ్యము అంతా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. మధ్య మధ్యలో నేను కలుపుతూ ఉన్నాను, కలపాలి లేదంటే కిందవి మాడిపోతాయి. నేను స్మెల్ చూస్తున్నాను, ఇవి వేగిపోయాక మంచి స్మెల్ వస్తుంది. స్మెల్ వచ్చాయంటే అవి వేగిపోయాయి అని అర్థం. తర్వాత మంటని ఆపేసాయండి, స్టవ్ ఆపేసి. ఇప్పుడు మనం ఈ బాండట్లో నుంచి ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకుందాం. అవి కొంచెం బాగా చల్లారనివ్వండి. బాండట్లోనే ఉంచితే చల్లారిపోతాయి కదా అంటారు. బాండలు కూడా హీట్గా ఉంది కదా, అవి కూడా హీట్గా ఉన్నాయి, చల్లారడానికి లేట్ అవుతుందని వేరే గిన్నెలోకి తీసుకున్నాను. 5 మినిట్స్ తర్వాత ఇవి చల్లగా అయిపోయినాయండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. ఓకే అండి, ఇవి ఏమేమి పప్పులు వేసాను అన్నీ చూసారు కదా. ఇవి లాస్ట్ ఇలా వచ్చింది, అవన్నీ డ్రై అయిపోయాయి. మనము బండట్లో చక్కగా వేంపేసుకున్నాం కాబట్టి వీటిని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. పౌడర్ లాగా మిక్సీ జార్ తీసుకొని పౌడర్ చేసేసుకుందాం. మిక్సీ జార్
ఇవన్నిటికి కావాలంటే పెద్ద మిక్సీ జారే కావాలి కాబట్టి పెద్దదే తీసుకున్నాను. చిన్నదైతే మాటికి వేసుకుంటూ ఉండాలి, పెద్దదైతే ఒక 2 టైమ్స్ వేస్తే సరిపోతుంది. టైమ్స్ వేసుకుందాము. ఒకేసారి వేసినా కూడా మొత్తము పౌడర్ అవడానికి కష్టం అవుతుంది కాబట్టి కొంచెంగా 2 టైమ్స్ వేసుకుంటామంటే పౌడర్ బాగా నీట్గా వచ్చేస్తుంది. ఇది ఇప్పుడు మిక్సీ జార్ వేసేద్దాం. మెత్తగా మిక్సీ పట్టుకుందామండి ఆ మిశ్రమాన్ని అంతాను. మిక్సీ అయితే పట్టేసుకున్నాను చూడండి, బాగా మెత్తగా వచ్చేసింది. ఇది ఒక డబ్బాలోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ డబ్బాలోకి తీసేసుకుందాం. ఈ డబ్బాలో కొంచెం ఉంది చూడండి, ఇది కొంచెం ఉంది. ఇది ముందు ప్రిపేర్ చేసుకున్నాను కదా, అది కొంచెమే మిగిలింది. అయితే అయిపోవడం వల్ల మళ్ళీ చేశాను ఇప్పుడు పాపకి. మిక్సీ పట్టిన పొడిని ఒక డబ్బాలోకి తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడు మిగిలిన బియ్యం ఆ పప్పుల్ని కూడా మనం మిక్సీ పట్టుకుందాము. మిగిలింది కూడా మిక్సీకి వేసేసానండి, పౌడర్ అయిపోయింది. ఇది కూడా బాగా వచ్చింది, ఇది కూడా మెత్తగానే వచ్చేసింది. ఇది కూడా డబ్బాలో తీసేసుకుందాం. రెండోసారి మిక్సీ పట్టుకున్న పొడిని ఒక పెద్ద గిన్నెలో వేసుకుంటా ఉన్నాను. ఫస్ట్ సారి వేసుకున్న పొడిని కూడా దీంట్లోనే కలిపేసి మొత్తం బాగా కలిసేటట్టు చేత్తో కలుపుకోండి. నాకు మొత్తం బియ్యంకి కలిపి ఇంత వచ్చిందండి, అంటే ఎక్కువే వచ్చేసింది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కొంచెం డబ్బాలో పెట్టేసుకొని డైలీ వాడుకోవచ్చు. బయట పెట్టినా కూడా ఏం కాదు. కొంచెం ఒకవేళ డౌట్ పురుగు పడుతుంది అని అనుకుంటే మరి మనమేం అంత ఎక్కువ చేయలేదు కదా, ఎప్పటికప్పుడు చేసుకుంటేనే బాగుంటుంది. ఇది నాకు ఒక 1 మంత్, ఒక 2 మంత్స్ అట్లా రావచ్చు. ఇది నేనేం జల్లి పెట్టలేదండి, ఎందుకంటే ఇప్పుడు పాప 9 మంత్లో ఉంది కాబట్టి మరి అంత మెత్తగా పెట్టాల్సిన అవసరం లేదు. కొంచెం బరక తగిలితేనే బాగుంటుంది అనిపించింది, అందువల్ల ఇది కొంచెం లైట్గా బరక ఉంది. పర్వాలేదు, ఇది సరిపోతుంది. అంటే ఇది మనం మళ్ళీ హాట్ వాటర్లో వేసి బాయిల్ చేస్తాం కదా, అప్పుడు ఈ బరక అనేది తగ్గిపోతుంది, తినేదానికి కూడా బాగుంటుంది. మరి మెత్తగా పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఏం 6th, 7th, 8th మంత్ కాదు కదా, 9 మంత్లో వచ్చేసింది కాబట్టి కొంచెం బరక పెడితేనే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. మళ్ళీ స్టార్టింగ్లో నేను బాగా మెత్తగా చేసి పౌడర్, అంటే ఇది నేను జల్లి పెట్టాను. జల్లి పెట్టితే ఏంటంటే బాగా మెత్తగా వచ్చేస్తుంది. ఈ బరక అనేది మనకు పైన విడిగా వచ్చేస్తుంది, తీసేసేవాళ్ళు. అలాగే పెట్టాను. నేను 8 మంత్లో ఉన్నప్పుడు ఇడ్లీ పెట్టాను మా పాపకి, కానీ తినింది, కానీ 5 మినిట్స్కి అంతా వామిటింగ్ అయిపోయింది. అంటే ఇది పౌడర్ అలవాటు అయిపోయి ఇడ్లీ అలవాటు కాలేదు, అందువల్ల అని చెప్పి ఇప్పుడు నేను ఇప్పటికీ అలాగ మెత్తగా పెడతా ఉంటే ఇంకా బరగ్గా ఉండేటివి ఫుడ్ తీసుకోవడం కష్టమైపోతుంది కదా, అందువల్ల ఇప్పుడు నేను ఇది జల్లి పెట్టలేదు, ఇలాగే బరగ్గానే తినిపించేస్తున్నాను. ఇంకా రాను ఇంకా మనం సంగటి కానీ అలాగా అలవాటు చేయాలి కాబట్టి కొంచెం బరగ్గానే ఉంటే బెటర్ అనిపించి నేను ఇట్లాగా పెట్టేస్తున్నాను. మీరు 6-7 మంత్ బేబీస్కి పెట్టాలి అనుకుంటే కొంచెం ఇది జల్లి పెట్టుకున్నారంటే మీకు మెత్తగా వచ్చేస్తుంది, అది పెట్టండి, బాగుంటుంది. వాళ్ళకి అరుగుదల కూడా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు 9-10 మంత్స్ పిల్లలకైతే కొంచెం బరగ్గా ఉంటేనే బెటర్. ఇది మనం మిక్సింగ్ 2 సార్లు వేసుకున్నాం కదా, మిక్సీకి బాగా కలిపేసుకోండి. చేతులతోనే కలుపుకోవచ్చు, ఏం పర్వాలేదు. స్పూను గరిటె కాకుండా హ్యాండ్స్ కూడా నీట్గా వాష్ చేసుకొని ఉన్నాను నేను, అందువల్ల చేతితోనే కలిపేస్తున్నాను.
కలిపేసాను. ఇది పూర్తిగా కలిసిపోయింది. 2 సార్లు వేసింది కదా మిక్సీకి, అది కలిసిపోయింది. ఇప్పుడు దీన్ని నేను ఈ డబ్బాలోకి తీసేసుకుంటున్నాను. మొత్తం తీసుకోను, కొంచెం తీసుకుంటాను. కొంచెం వచ్చి ఇంకో డబ్బాలో తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఇది అయిపోయినాక అది యూస్ చేస్తాను అనమాట. మొత్తం ఒకేసారి బయట పెట్టినా కూడా గాలి పోతా వస్తూ ఉంటుంది కదా, అందువల్ల కొంచెం టేస్ట్ మారిపోవచ్చు. అందువల్ల సగం దీంట్లో తీసుకొని సగం డబ్బా తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. ఓకే అండి, డబ్బాలో తీసేసుకున్నా. ఇది వచ్చి డైలీ యూజ్ చేసుకోవడానికి కిచెన్లో పెట్టుకుంటాను. ఇది వచ్చి కవర్లో పెట్టేశాను. స్ట్రాంగ్గా ఉంది కవరు. డిమార్ట్లో ఇస్తారు కదా, ఆ కవర్ ఇది దొరికిందంటే మా ఇంట్లోనే ఉండింది లేండి, బయట అక్కడ దొరకలేదు. దీంట్లో ఈ కవర్ స్ట్రాంగ్గా ఉంది, గాలిపోదని చెప్పి దీంట్లో పెట్టేసి దాన్ని తిప్పేసి ఇట్లా క్లోజ్ చేసేస్తాను. దీన్ని వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇంకా ఈ డబ్బా వచ్చి ఇక్కడ కిచెన్లో ఉంటుంది, డైలీ మా బాబుకి వాడుకోవడానికి అనమాట. నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను మీకు, చూసేయండి. ఇప్పుడు మనము చేసుకున్న పౌడర్ని ఉగ్గు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు పౌడర్ వేస్తున్నాను. నేను మామూలుగా అయితే 1 టేబుల్ స్పూనే చేస్తాను, మరియు 1 టేబుల్ స్పూన్కి కొంచెమే వస్తుంది కాబట్టి వీడియోకి సరిగా కనిపించదని వీడియో కోసమని 2 టేబుల్ స్పూన్లు పౌడర్ వేసాను. ఇప్పుడు ఈ పౌడర్లో కొంచెం వాటర్ వేయండి. కొంచెమే వాటర్ వేసి పౌడర్ అంతా బాగా ఉండలేకుండా కలుపుకోండి. చూడండి, నేను కలుపుతున్నాను కదా, అట్లాగా ఉండలేకుండా కలుపుకోండి. ఫస్ట్ ఉండలేకుండా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ దాంట్లో వేసుకొని బాగా కలపండి. గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఈ గిన్నె పెట్టుకోండి. పెద్ద మంట మీద పెట్టుకోవద్దు, స్లిమ్లోనే పెట్టుకోండి. కలుపుతూ ఉండండి, కలపలేదంటే కింద అడుగంటేస్తుంది, ముద్దలాగా అయిపోతుంది. అందువల్ల కలుపుతూ ఉన్నారంటే బాగుంటుంది. చూడండి, ఇప్పుడు లైట్గా బాయిల్ అవుతుంది కదా, మళ్ళీ కలుపుకుంటూ ఉందాము. కొంచెం సేపు కలపాలి. అలా స్టవ్ మీద పెట్టి వదిలేయకూడదండి, కలుపుతూ ఉంటేనే అది బాగా జావలాగా బాగా వస్తుంది, లేదంటే ఉండలు కట్టేస్తుంది, బాగా రాదు. వాటర్ ఎందుకు అంత వేసామో అని అనుకోవద్దు, వాటర్ అంతా వేయాల్సిందే, ఎందుకంటే అది చల్లగా అయిపోయినాక కొంచెం గట్టిగా అయిపోతుంది, అందుకని వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, బాగా తెల్లుతూ ఉంది కదా, ఇలాగా బాగా తెల్లనివ్వండి. ఒక 2 మినిట్స్ వరకు బాగా తెల్లాలి, అది అప్పుడే బాగా ఉడుకుతుంది. మనం కొంచెం బరకగా పట్టాం కాబట్టి కొంచెం ఎక్కువసేపు మరగనివ్వాలి, దాన్ని బాగా తెల్లనివ్వాలి. నా వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. బాగా ఉడికిపోయిందండి, చూడండి ఇలాగ తెల్లుతూ ఉంది కదా, ఇలాగ తెల్లనిచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ జావని పిల్లలకి ఆఫ్టర్నూన్ ఇవ్వచ్చు, ఈవినింగ్ ఇవ్వచ్చు, మార్నింగ్ కూడా ఇవ్వచ్చు, ఏం కాదు. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఏం లేదు కాబట్టి దీంట్లో కెమికల్ అలాంటివి, మంచిగా పిల్లలు బాగా తింటారు దీన్ని. మన జావ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం. అంటే మీ పిల్లలు ఏ గిన్నెలో అయితే మీరు పెడతారో ఆ గిన్నెలోకి తీసుకోండి.
నేను ఇలా ఈ వీటిల్లో పెడతానండి. వెండి గిన్నె, వెండి స్పూను, వెండి గ్లాస్ అనమాట. దీంట్లోనే మా పాపకు తినిపిస్తాను. దీంట్లోనే కొంచెం తీసుకుంటున్నాను. ఆ గిన్నెలోకి వేసుకునే ముందు ఒకసారి స్పూన్తో మొత్తం కలుపుకోండి. మొత్తం కలిసేటట్టు కలుపుకొని తర్వాత ఆ గిన్నెలోకి కొంచెంగా వంపుకుందాము. మనం స్టార్టింగ్ ఎక్కువ వాటర్ వేసాం కదా, చూడండి ఇప్పుడు అది తిక్కుగా అయిపోయింది కదా. ఇంకా కూడా చల్లగా అయ్యిందంటే ఇంకొంచెం తిక్కుగా అయిపోతుంది. అందుకే వాటర్ ఎక్కువ వేసుకోవాలి. 1 ఇయర్లో పిల్లలకి సాల్ట్ పెట్టకూడదు కాబట్టి కొంచెం గీ వేసుకుందాం. నెయ్యి వేస్తే టేస్ట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈజీగా తినేస్తారు. మొత్తం మిశ్రమంలో నెయ్యి వేసామనుకోండి, మొత్తం అది తింటారో లేదో తెలియదు, నెయ్యి వేస్ట్ అయిపోతుంది. అందువల్ల మనం తినిపించే గిన్నెకి తీసుకున్నాం కాబట్టి దీంట్లోనే వేసేసుకొని నెయ్యి కలిపేసుకొని ఇంకా పిల్లలకి తినిపించేయడమే. ఈ వీడియో ఇంతటితో అయిపోయిందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటివి నా వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి, తప్పకుండా చూడండి. మిస్ కాకుండా నా వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి. ఏమన్నా మాట్లాడాలి, ఏమన్నా చెప్పాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా చూస్తాను. ఈ వీడియో నచ్చిందా మీకు? ఓకే అండి, బాయ్.